హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందుగా టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఇప్పుడు మనతో పాటు జోగిని శ్యామల గారు ఉన్నారు. మన బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మాత్రము మరి జరిగిన గొడవకు మరి ఇప్పుడు బలకంపేట మళ్ళీ ఇప్పుడు మహంకాళి బోనాలకైతే మేము బోనాలు చెయ్యము అని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏంటో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు రేపు మహంకాళి బోనాలు జరగబోతున్నాయి 21వ తేదీన. మరి మహంకాళి బోనాలకు మేము రాము అంటున్నారు. అసలు మీరు గవర్నమెంట్కి సూచిస్తున్న ఇప్పుడు డిమాండ్స్ ఏంటి? మేము రాము అనేది ఒకసారి మీరు సమీక్షించుకున్నాక మీరు ఒకసారి మీటింగ్ చేసి మీరు ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వస్తాము. ఇలా అయితే మేము రాలేకపోతున్నాము. మేము కిలోల బరువులు ఎత్తుకొని మేము ఆ బోనాలు తెచ్చే మాలో శక్తి ఉండట్లేదు, మమ్మల్ని పంపించండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందుకని ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఒక ప్రత్యేకమైన క్యూలైనా లేకపోతే బోనాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకు పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తారా అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెయ్యము అంటే చెయ్యము అనట్లేదు, మీరు సమీక్షించుకోండి, మాకు ఏర్పాట్లు చేయండి, అంగరంగ వైభవంగా చేసి చూపిస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఇలా క్యూ లైన్ లేకుండానే వెళ్తున్నారా, లేకపోతే ఈ సంవత్సరం ఎలా జరిగిందా? ప్రతి సంవత్సరం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది. అంటే పోలీసు వాళ్ళు దురుసున ప్రవర్తించడం కానీ, కొంతమంది అందులో ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఉన్నారు అని అన్నారు. కాబట్టి మేము ట్రాన్స్జెండర్స్ గురించి కాదు, శివశక్తులని ఇబ్బంది పెట్టారు, శివశక్తులను కొట్టారు. కాబట్టి పోతురాజును కొడితే ఖచ్చితంగా నేను మాట్లాడాలి కదా, శివశక్తులను కొడితే ఖచ్చితంగా మాట్లాడాలి కదా. శివశక్తులు ఎందుకు వస్తారు? బోనం తీయడానికి వస్తారు. అక్కడ మా పర్సనల్ పనులు ఏం చేసుకోవడానికి రాం కదా, బోనం నైవేద్యం సమర్పించడానికి వస్తాం. కాబట్టి అక్కడ కూడా మాకు ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయకపోతే ఎందుకు అని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, మేము వచ్చి అంగరంగ వైభవంగా బోనాలు చేస్తాం. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ప్రోటోకాల్ లేదని చెప్పేసి కూడా మన రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. ఇప్పుడు ప్రోటోకాల్ కోసం మీరు కూడా పోరాడుతున్నారు. మరి అంటే మీరే చెప్పారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత మంచి జరిగింది. ఇప్పుడైతే ఎందుకంటే మన జరిగిన వీడియో కూడా చాలా ట్రోల్ అవుతుంది కూడా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా మాకు కొంచెం మంచి జరిగింది, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చెయ్యట్లేదు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? నేను కేసీఆర్ గారి ప్రభుత్వము అంటే అట్లీస్ట్ అక్కడ కూడా ఇబ్బందులు జరిగినాయి, కానీ వాళ్ళు సమీక్షించారు. మమ్మల్ని పిలిపించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కమిటీకి పిలిపించుకొని మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూర్చోబెట్టి మాకు కొన్ని పాస్లు అరేంజ్ చేసి అవన్నీ ఏర్పాట్లు చేశారు. కాబట్టి బాగా జరిగాయి, మేము వాళ్ళకి సహకరించాం. బోనాలు లాస్ట్ ఇయర్ బోనాలు చాలా బాగా జరిగినాయి. ఈసారి దౌర్భాగ్యంగా అసలు కనీసం ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు కొత్త నాయకులు, ఎవరు అధికారులు, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు, ప్రోటోకాల్ ప్రకారం మినిస్టర్ గారు మంత్రులు వాళ్ళు వచ్చారు, అయిపోయింది. వాళ్ళకే ఇబ్బంది అయింది, మేమెంత? సో మీరు అది ఏం సమీక్షించుకోవాలా? మంత్రులకే అలా అయిందంటే కామన్ పబ్లిక్ శివశక్తులకి అక్కడ ఈ జాతరలన్నీ గ్రామదేవతల జాతరలన్నీ ఎవరు చేస్తారు? శివశక్తులే కదా వాళ్ళ ప్రాధాన్యత. మీరు ఎక్కడైనా చూడండి, శివశక్తుల ప్రాధాన్యత ఎల్లమ్మ గుడి దగ్గరైనా మాంకాలమ్మ గుడి దగ్గరైనా వీళ్ళందరూ నార్మల్ భక్తులు కాదు కదా. శివశక్తులు వస్తేనే బోనాల కల్చర్ బాగా ఉంటుంది కదా. కాబట్టి వాటికి మీరు ఖచ్చితంగా మీరు దిగొచ్చి ఒక లైన్ ఏర్పాటు చేయాలని మేము రిక్వెస్ట్ చేశాం. అయితే గత కొన్ని శతాబ్దాలుగా క్రితం కూడా జరిగిన సాంప్రదాయాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయని మీరు అంటున్నారు. అది ఎక్కడ లోపం ఉందంటారు? ఎక్కడ లోపం ఉందంటే మొత్తం సిస్టమ్ మీదే లోపం ఉంది. ఎందుకంటే వాళ్ళు కొందరు ఏం చెప్తే అది చేస్తున్నారు, పెత్తందారులు ఏం చెప్తే అది చేస్తున్నారు. దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసో, లేకపోతే కమిటీ కాదు, ఒక పెద్దలు నిష్ణాతులు దీంట్లోనే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఇది ఏం చేస్తే బాగుంటుంది అని అన్నారు. దాన్ని కాస్త మా గ్రామదేవతలని కాస్త ఆగమశాస్త్ర ప్రకారం కైంకర్యాలు చేస్తున్నారు. కాబట్టి మా బాధ ఇది. ఓకే, ఇప్పుడు 4 వర్గాలు ఉంటాయండి ఇందులో. మీరు చెప్పినట్టుగా శివసత్తులు, శివశక్తులు, జోగినీలు, ట్రాన్స్జెండర్స్, ఈ నలుగురికి ఏమైనా సంబంధం ఉందా? నలుగురిలో శివశక్తులు, జోగినీలు, మాతంగులు మాత్రమే కమ్యూనిటీ అండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధం లేదు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు భిక్షాటన చేస్తారో, వాళ్ళు ఇంకేమైనా పని చేస్తారో, వాళ్ళు వేరే విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. వాళ్ళని కంప్లీట్గా కొంతమంది వేరే ప్రాస్టిట్యూషన్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. మీ అందరికీ తెలిసిందే ఆ విషయం. కొంతమంది కొన్ని మార్గాలు ఎంచుకున్నారు, అది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్ డెడికేటెడ్ టు గాడెస్, అమ్మవారి గుడులు, దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు శివశక్తులు, జోగినీలు, శివసతులు.
లాస్ట్గా ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల వల్ల గొడవ జరిగింది, కానీ పిఎస్ దగ్గర మాత్రం సనత్ నగర్ పిఎస్ దగ్గర ఉన్నది శివశక్తులు. మరి పోలీస్ వాళ్ళు శివశక్తులకు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ఏమని అంటే లక్షల మేమనేది మీరు ఇందులో తెలుసుకోవాలి. మేము జరిగింది ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది ఆ రోజు రథం ముందు గొడవైన దాని గురించి చెప్పాం. మీరు చెప్పేది వేరే ట్రాన్స్జెండర్ ని చంపేశారు, వాళ్ళకి ఇదైంది కాబట్టి వాళ్ళది వేరు సబ్జెక్ట్. ఇది శివశక్తులని పోతురాజులని ఆ రోజు కొట్టడం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరగడం వల్ల మేము వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. సో మీరు దయచేసి ట్రాన్స్జెండర్స్ ని మా శివశక్తులకి కలిపి జరిగింది కూడా ఒకటి. శివశక్తులకి వార్నింగ్ ఇచ్చారు, ఏమని అంటే లక్షలు డిమాండ్ చేస్తున్నారు గృహ ప్రవేశాలకైనా కానీ. అది శివశక్తులు కాదు కదా, ట్రాన్స్జెండర్స్ కదా వాళ్ళు శివశక్తులు కాదు. శివశక్తులు అనేది జోగు గంప పట్టుకొని జోగు అడిగి ఒక ఇల్లు తిరిగి వాళ్ళ ఒక బియ్యమో. కూడా ఏం కన్ఫ్యూజ్ అవుతుందంటే అయితే నేను చెప్తాను ట్రాన్స్జెండర్స్ కి శివశక్తులకి కంప్లీట్ అది వేరు డిపార్ట్మెంట్స్. ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ భిక్షాటనలు చేయిస్తుంటారా, షాపులు అడుగుతుంటారా, గృహప్రవేశాలు అవుతుంటాయా, వాళ్ళు దానికి వెళ్ళి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అదేదని అంటే ఆ సబ్జెక్ట్ మాకు సంబంధమే లేదు. మా శివశక్తులు జోగినీలను వాళ్ళు ఇష్టంగా పిలుచుకొని ఇంటికి పిలిచి సీరా సారే పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టించుకొని వీలైతే బోనం చేయించుకొని అట్లా చేసేవాళ్ళు మా శివశక్తులకి. సో వాళ్ళకి వీళ్ళని కలిపి మాత్రం చూడొద్దు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు వేరు, మేము భిక్షాటన జోగు అడగడం అనేది వేరే పద్ధతి. జోగు అనేది 5 ఇళ్ళు జోగు అడిగి మేము బోనం చేసి ఆ గ్రామంలో ఉన్న అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ జోగుకి ఆ భిక్షాటనికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పటి వరకు బోనం ఎప్పుడు కూడా బైకాట్ చేయలేదు, అమ్మవారి దగ్గరికి చేయలేదు, ఇప్పుడు చేస్తామంటున్నారు. మరి రాష్ట్రానికి ఏమైనా అరిష్టం జరిగితే 100% అరిష్టమే. అది రాష్ట్రంకి అరిష్టం జరిగితే వాళ్ళు సమీక్షించుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది రాష్ట్రానికి మంచిది కాదు. జోగినీలు ఆడబిడ్డలు, వాళ్ళ ఆడబిడ్డల కల్చర్ ని వాళ్ళు కొనసాగిస్తారు. రంగం భవిష్యవాణిలోనే నా ఆడబిడ్డలు ఏడ్చుకుంటూ వెళ్ళారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని బాధ పెట్టకుండా సంతోషంగా బోనాన్ని తీసుకెళ్లి సమర్పించేంత వరకు ఉన్నారంటే ఒక్క రోజులో ఒక 4-5 గంటలు, ఆ 4-5 గంటల్లో బోనాలు వచ్చేస్తాయి అందరివి. ఆ ఒక్క రోజు ఆ 4-5 గంటలు మీరు సమీక్షించలేకపోతే ఎందుకు? మీరు ఆలోచించి బోనాలను మంచిగా, కానీ అరిష్టమే, ఖచ్చితంగా అరిష్టమే. మేము బోనాలు చేయకపోతే అరిష్టం. అదే అంటున్నాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ బోనాలు జరిగే లోపే ప్రభుత్వం దిగి రావాలని ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు అనుకోవచ్చా? 100%. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఉండేది ఈ నెల రోజులు మాత్రమే. ఈ నెల అయితే మళ్ళీ ఇంకొక నెల వరకు, మళ్ళీ సంవత్సరం వరకు ఎవరు వాయిస్ చేయరు, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే పరిస్థితి, ఇదే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక పులి స్టాప్ పెడతారు, దీనికి ఒక సమీక్ష పెట్టి ఒక ఖచ్చితమైన ఏర్పాట్లు చేస్తారని ఇప్పుడు ఇంత మేము స్టెప్ వేసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా. మరి ఇప్పుడైతే ఇక్కడ మరి జోగిని శ్యామల గారు అయితే మరి తనైతే ఇప్పుడు ఈ మహంకాళి బోనాలు జరిగే లోపలే ఇప్పుడు ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పేసి కూడా, ఎందుకంటే మా బోనం పెట్టకపోతే రాష్ట్రానికి నిజంగానే 100% కూడా మరి అరిష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, దిగి రాకపోతే మాత్రం మహంకాళి బోనాలకైతే మేము బోనం తీసుకురాము అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వెంకట్తో నిర్మల, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.